ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చింది ప్రపంచ మానవాళందరికీ రక్షణ ఇవ్వడానికి, పాప క్షమాపణ ఇవ్వడానికి, పరలోక మార్గాన్ని ఇవ్వడానికి, పరలోకాన్ని ఇవ్వడానికి. భూమి మీద ఉన్న మనుషులందరూ వాళ్ళకి నచ్చినట్లుగా బ్రతుకుతూ దేవుడెవరో తెలియక, తాము ఎందుకు పుట్టారో తెలియక, ఎందుకు బ్రతుకుతున్నారో తెలియక, ఎందుకు చనిపోతున్నారో తెలియక, చనిపోయిన తర్వాత మనిషి ఏమవుతున్నాడో అర్థం చేసుకోలేక, తమకు నచ్చినట్టుగా బ్రతుకుతూ పాపములో పడిపోతూ కొట్టుమిట్టాడుతూ ఉన్న ఈ ప్రపంచానికి ఒక రక్షణ ఇవ్వడానికి తానే ఈ భూమి మీదకి వచ్చి తన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చి తాను నమ్ముకున్న వారందరినీ పరలోక భాగ్యాన్ని ఇవ్వడం కోసమే ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకాన్ని వీడి ఈ భూమి మీదకి రావలసి వచ్చింది. దేవునితో సమానంగా ఉండాలన్న ఆకాంక్ష ఆయనలో లేదు. దేవుడుగా ఉన్న ఆయనే మానవ రూపంగా తగ్గించుకొని తన్ను తాను రిక్తులుగా చేసుకొని తానే స్వయాన ప్రపంచ మానవాళి నిమిత్తమై తన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చి అందరికీ విడుదల చేసి పాపము నుండి, శాపము నుండి, మరణ భయము నుండి, నరకము నుండి విడిపింప చేయడానికే యేసుక్రీస్తు వారు పరలోకాన్ని వీడి భూమి మీదకి వచ్చారు. ఆయన బ్రతికిన దినాలలో ఆయన ప్రకటించిన సువార్త ఏంటంటే, మీరందరూ దేవుని కుమారులు, కుమార్తెలు, మీరందరూ దైవాలు, దేవుని చెంతకు చేరవలసిన వారు, దేవుళ్ళుగా మారవలసిన వారు అని. ఆయన ఎప్పుడూ మతాన్ని బోధించలేదు, చక్కటి దైవత్వాన్ని బోధించారు. దేవుని చెంతకి చేరడానికి మార్గాన్ని ప్రబోధించారు. అటువంటి క్రీస్తుని, క్రీస్తు మార్గాన్ని, క్రైస్తవ్యాన్ని ఎవరైతే అంగీకరిస్తారో వారందరికీ పరలోక భాగ్యం ఇవ్వడానికి ఆ పరమ తండ్రి అయిన దేవుడు క్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాడు. సహోదరి, సహోదరుడా, నేడే క్రీస్తుని అంగీకరించు. క్రీస్తుని అంగీకరించడం మతం కాదు, అది ఒక మార్గం. పరలోకానికి చేర్చే మార్గం క్రీస్తు వారి మార్గం. ఆయన చెప్పిన బోధలు మనిషి మనసును మార్చేవే తప్ప మతాన్ని మార్చేవి కాదు. ఆలోచించు, వాస్తవాన్ని గ్రహించు, క్రీస్తును నేడే అంగీకరించు.